హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తిన్నారా? బాగున్నారా? అలాంటి మాటలన్నీ నేను అడగానండి. నేను చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఎప్పుడైనా అండి మనం దేనికో ఒక దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. అవునా కదా? చదువుకునే వాళ్ళు అయితే ఫస్ట్ ర్యాంక్ కోసం, మంచి మార్క్స్ రావడం కోసం, ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, దేనికోసమో ఒక దానికి ప్రయత్నిస్తూనే ప్రతి ఒక్కళ్ళు చేసేది ఇదే కదా. దేనికో దానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. జీవితం అంటేనే ప్రయత్నం కదా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేనికోసమైనా 100% ఎఫర్ట్ ఇచ్చి మన సాయశక్తిలా ప్రయత్నిస్తే మన ప్రయత్నం ఎప్పటికీ వృధాగా పోదండి. ఆ సిచ్యువేషన్ ఎలాంటిదైనా, మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే, ఏ టైం ఎలా ఉన్నా, కొంతమంది ఈ టైం బాగాలేదు, గుడ్ టైం బ్యాడ్ టైం అలా అంటారు. అదేమీ కాదండి. టైం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, వాటిని సహనంగా ఓర్పుగా ఉండాలి. అలా మనం అన్ని నమ్మకంగా చేస్తూ ఉండాలి. ఇది నాకు అవుతుంది, నేనే చేయగలను, నా కోసమే వచ్చింది, నా వల్లే అవుతుంది అనుకొని మనం ప్రయత్నిస్తే, దేనికోసం ప్రయత్నించినా మన ప్రయత్నం ఎప్పుడు కూడా వృధాగా పోదండి. గతంలో జరిగినవన్నీ మనం ఒక్కటి చేయాలండి. గతంలో జరిగిన వాటి గురించి మనం మర్చిపోవాలి. వాటి నుంచి మనం ఏదైనా దీనివల్ల మనం ఏదైనా నేర్చుకున్నామా? ఏం నేర్చుకోగలిసాము? గతాన్ని మనం ఎప్పుడు మార్చలేము కదా. అలానే మనం చేయవలసింది ఏంటి, ఈ ప్రెజెంట్ మూమెంట్ మనం సంతోషంగా ప్రయత్నిస్తూనే సాయశక్తిలా ప్రయత్నించాలి. ఉన్న క్షణాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉండాలి. ఎన్ని బాధలైనా ఉన్నాయండి, మర్చిపోవాలి. ఇంకా ఫ్యూచర్ అంటారా, మన చేతుల్లో లేనే లేదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం బాధపడడం ఎందుకు? మనం వరి అవ్వక్కర్లేదు. మనం చేయవలసింది ఏంటి, మన కర్మలు చేసుకుంటూ మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళిపోవాలి. పాస్ట్లో ఏం జరిగింది అన్నది మనం వదిలిపెట్టేయాలి. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మన వల్లే కాదు, రేపు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనం చేయవలసింది ఏంటి, ప్రజెంట్లో మన కర్మలు మనం చేసుకుంటూ మంచా చెడ్డ అంతా భారం అంతా మీరు ఎవరిని నమ్ముకుంటే వాళ్ళ మీద వదిలేయండి. భగవంతుడు అనుకుంటారో, రాయి అనుకుంటారో, పంచభూతాలు అనుకుంటారో, మీకు నచ్చింది ప్రకృతి అనుకుంటారో, మీలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటారో, మీకు ఎలా అనిపిస్తే అలా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నమ్ముతారు కదా. ఒకరు రాయిని చూసి దేవుడు అంటారు, ఒకరు నాలోనే దేవుడు ఉన్నారు అంటారు, ఒకరు ప్రకృతి దేవుడు అంటారు కదా. మీరు ఏది శక్తిని నమ్మితే ఆ శక్తి మీద భారం వేసి సాయశక్తిలా కృషి చేయండి. అన్నీ కలిసి వస్తాయి, మనకి ప్రతిదీ కలిసి వస్తుంది. మనం చేయవలసింది ఏంటి, నమ్మకంగా ప్రయత్నం చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు. మనం సాయశక్తిలా ప్రయత్నిస్తే మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత బాధ వచ్చినా సరే, మన వంతు ప్రయత్నం సాయశక్తుల నమ్మకంతో కృషి చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటే, మనం నమ్ముకునే శక్తి మన పక్కనే ఉండి, మీరు ఏ శక్తిని నమ్ముకుంటే ఆ శక్తి మన పక్కనే ఉండి నడిపిస్తుందండి. మనకి కావాల్సింది ఏంటి, 100% ఎఫర్ట్ ఇవ్వాలి, 100% నమ్మకంతో చేయాలి. చేసే ప్రయత్నంలో మీ చివరి వరకు మీకు తోడు ఉండేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా? కామెంట్ చేయగలరా? మీరు దేనికోసమైనా ప్రయత్నించండి, మీతో చివరి వరకు తోడు ఉండేది ఏంటి? మీ ఒపీనియన్లో ఏంటో నాకు కామెంట్ చేయండి. చివరి వరకు ఏంటి ఉంటుంది మనకి? మన సంకల్ప బలమే మనకు ఉంటుంది. చేసే ప్రయత్నంలో గెలుపు ఓటమిలు కూడా మనం చేసే సంకల్పంలోనే ఉంటుంది. ఏదైనా అవ్వండి, మీ సంకల్పం స్ట్రాంగ్గా ఉండాలి. చివరి వరకు మన ప్రయత్నం కూడా చేస్తూనే ఉండాలి. చివరి క్షణం వరకు, ఊపిరినంత వరకు మీరు ఏదైతే అనుకుంటారో దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటే గెలుపు దానంటే అదే వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మనకందరికీ ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక టైంలో నా సిచ్యువేషన్ ఇంతే, ఇది ఎప్పటికీ మారదు, నేను ఇంతే, నా జీవితం అంటే ఇంతే, నా లైఫ్ అంటే ఇంతే అని ఎవరికి ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి అనిపిస్తూనే ఉంటుంది. ఎంతకాలం పోరాడాలి, ఎంతకాలం దీనికోసం నేను నా సాయశక్తిలా కృషి చేయాలి, ఇంక ఇది నా వల్ల కాదేమో అని అందరికీ అనిపిస్తుంది. కానీ మీరు నమ్మే శక్తి ఒక్క క్షణం తలుచుకుంటే ఒక్క సెకండ్లో తారుమారైపోతాయి. అవునా కాదండి? చివరి క్షణం వరకు మనం చేయాల్సింది ఏంటి, పోరాటం, ప్రయత్నం. ఎప్పుడైతే మీరు ప్రయత్నించడం మానేస్తారో అప్పుడే మీరు ఓడిపోయేటట్టు అనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయండి. మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటి, కష్టం తర్వాత ఎప్పుడు సుఖం వస్తుంది అనుకోవాలి. ఈ కష్టకాలం ఎంతో రోజు మనతో ఉండాలి, అది ప్రతి ఒక్కరు గ్రహించాలండి. ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించాలి, జీవితంపై నమ్మకం ఉండాలి. ఎలాంటి ఛాలెంజ్ అయినా రావనియండి, మనం దాన్ని ఎదిరించేటట్టు ఉండాలి. అప్పుడు మనం ఏ మూల నుంచైనా ప్రతి మూల నుంచి మనకి విజయమే వస్తుందండి. ఎవ్వరో వచ్చి మనకి మోటివేట్ చేయాలంటే మనకు మనమే మోటివేట్ చేసుకుంటూ మనమే మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేస్తాను, నా వల్ల అవుతుంది. మనమే ముందు నెగిటివ్గా ఆలోచించి ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే ఎప్పటికీ చేయలేమండి. ఎప్పుడు మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మన మైండ్కి మనమే చెప్తూ ఉండాలి, ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవు, ఇది మనమే గెలగలం, ఇది మన వల్లే అవుతుంది. మనమే ఎప్పటికప్పుడు మనమే
చెప్పుకోవాలి, మన మైండ్కి మనమే మోటివేట్ చేసుకోవాలి. మన వల్ల కాని దానికోసం, మనం కంట్రోల్ చేయలేము అనుకున్న దానికోసం బాధపడి విపరీతంగా వరి అయిపోతూ మనం మార్చలేము ఆ సిచ్యువేషన్ ఎంత బాధపడినా. దానికోసం మన శక్తిని అంతా వృధా చేసే కన్నా ఆ శక్తి, ఆ ఎనర్జీ అంతా వేరే దాని మీద పెట్టండి. వేరే దాని మీద పెడితే అందులో పక్కా సక్సెస్ వస్తుందన్నమాట. ఏదైతే నమ్ముతారో, ఒక భగవంతుడిని నమ్ముతారో, లేకపోతే మీకు నచ్చిన పుస్తకాన్ని నమ్ముతారో, భగవద్గీతనే నమ్ముతారో, ఏదైతే నమ్ముతారో దానికి తెలుసండి మనకి ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇస్తే మంచిదో. ఇక మిగతావన్నీ అంటారా, మనం అడిగినా వస్తాయి, అడగకపోయినా జరగాల్సినవి జరుగుతాయి. దాన్ని మనం మార్చలేని దానికోసం మనం దేనికోసం వృధాగా వరి అవ్వడం, బాధపడడం. ఆ బాధపడే టైంని, ఆ వరి అవ్వే టైంని మీకు ఏది నచ్చితే దాని మీద పెట్టండి. మీకు ఒక భగవంతుని భక్తి గీతాలు ఇష్టమైతే అవి పాడుతూ ఉండండి, లేదా నాలాగా డ్యాన్స్ చేయడం ఇష్టమైతే దాని మీద పెట్టండి. మీ బాధనంతా బాధపడద్దు అనట్లేదు, దాన్ని మరల్చండి. మీకు నచ్చిన దాని వైపుకు మరల్చండి ఆ బాధని. ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చేయాలని నేనేమి స్క్రిప్ట్ రాసుకొని చెప్పట్లేదండి. నచ్చిన వాళ్ళు చూడండి. ఇంకొన్ని వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చలేదు, మాకు సోది అనుకుంటే మీ ఇష్టం, స్కిప్ చేసేయండి. ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అని స్క్రిప్ట్ రాసేటంత టైం నాకు లేదు, మీకు కూడా ఉండదు. నాకు తెలుసు, టైం అన్నిటికన్నా ముఖ్యం, అందరికీ టైమే. నాకు వచ్చిన పదాల్లో నాకు అనిపించింది, నా జీవితం నాకు నేర్పించింది, మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి యూట్యూబ్ ఫ్యామిలీ అని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేనేమి పక్కాగా ప్రణాళికగా చేసేది అందరికీ నచ్చేయాలి, అందరూ చూసేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ లేదండి. నా వల్ల ఒక్కరు మారినా నాకు చాలు. నేను చాలాసార్లు చెప్పాను, సచ్చరిత్ర చెప్పేటప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను, నాకు ఏదో వచ్చేయాలి, ఏదో చేసేయాలి. వచ్చేదాన్ని ఎవరూ ఆపలేరండి, వచ్చిన దాన్ని ఎవరూ తీసుకోలేరు కూడా. ఇది అందరికీ తెలిసింది, ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవం. మనకు రావాల్సింది అనుకున్న దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనకు వద్దు అనుకున్నది ఎంత కావాలన్నా రాదు. ఇది నా జీవితంలో, నా పిల్లల జీవితంలో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ జరిగింది. ఎగ్జాంపుల్, మా బాబు విషయంలో అయితే మరి అసలు అడగొద్దు. తిప్పి వాడిది అనుకున్నది వాడు పుట్టినప్పటి నుండి చూస్తున్నాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాడి దగ్గరికే చేరుతుంది. ఈవెన్ నాకు కూడా అలాగే. కాబట్టి నాకు ఇందులో ఏదో వచ్చేయాలి, స్వార్థం ఏమీ లేదండి. ఏ స్క్రిప్ట్లు లేవు, ఏమీ లేవు, ఫ్రీగా ప్రిపేర్ అవ్వలేదు కూడా. నాకు వచ్చిన 4 మాటల్లో నేను మీకు చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు మీ ఇష్టం. దీనివల్ల నాకు ఏదో వచ్చేసింది అని కాదు. ఒక్కరు నా గురించి నాది విని మోటివేట్ అయినా నాకు చాలు, నేను సక్సెస్ అయినట్టే, 100% సక్సెస్ అయినట్టే. అదే నా ఉద్దేశం. ప్రతి వీడియోకి మీకు చెప్తున్నాను, సచ్చరిత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. నా వల్ల బాబా గారి గురించి ఒక్కరు చూడండి, ఒక్క మాట చెప్తాను. చిన్నప్పుడు మనం ఎల్కేజీ నుంచి చదువుతామో, 10th వరకు చదువుతామో, డిగ్రీ వరకు చదువుతామో, ఎంతవరకైనా చదువుతూ ఉంటాం కదా. అప్పుడు మనకు ఒక టీచర్ కావాలి కదా. స్కూల్కి వెళ్తాము లేదా కాలేజ్కి వెళ్తాము, ఎందుకు వెళ్తాము? గురువుగారు చెప్పింది వినడానికే కదా. అలా చదువుకి, ఉద్యోగానికి సంబంధించిన దానికే టీచర్ కావాలి అంటే మన జీవితం ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. కనీసం స్కూల్లో అయితే అది చదివితే వస్తుంది మార్క్స్, ఇది చదివితే వస్తుంది మార్క్స్, అది చదవండి పాస్ అవుతారు, ఇది చదవండి పాస్ అవుతారని చెప్తారు. అవునా కాదా ఎవరికైనా? ఇప్పుడు ఈ జీవితంలో అయితే ఏమీ తెలీదు, చదవడానికి ఉండదు, రాయడానికి ఉండదు. ఎగ్జామ్ డైరెక్ట్గా పెట్టేస్తారు, తర్వాత రిజల్ట్ ఇస్తారు, పాస్ ఆఫ్ ఫెయిల్. అలాంటి ఈ భవిష్యత్తును దాటడానికి గురురాయుడు కావాలి కదా. నేను బాబా గారిని టీచర్ కింద అనుకుంటాను. ఒక్కొక్కరు మీకు నచ్చినట్లు అనుకోండి, రాముడు అనుకుంటారో, కృష్ణుడు అనుకుంటాడో, దేవుడు అనుకుంటారు. నేను నమ్మేది ఏంటి, చదువుకొని ఉద్యోగం చేయడం వరకే మనకి టీచర్ అవసరం అయితే ఇప్పుడు జీవితం నేర్పించే పాఠాలకి గురువుగారు కావాలి కదండి. అందుకే అంటున్నా, నా వల్ల ఒక్కరికైనా బాబా గారి గురించి తెలియాలి అన్న మంచి ఇంటెన్షన్తోనే నేను ఈ సచ్చరిత్ర కూడా స్టార్ట్ చేసింది. దీంట్లోంచి నాకు ఏదో వచ్చేయాలి, నాకేం కావాలో నా బాబా నాకు ఇస్తారు, ఇంకెవరండి ఇవ్వగలరు బాబా కన్నా మించి? చెప్పండి మీరు. ఇప్పుడు బాబా గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి నేను వేరేగా ఏమీ చెప్పక్కర్లేదు. ఆయన మనల్ని ఎంత బాగా చూసుకుంటారో, ఎంత బాగా మనకి కావాల్సింది ఇస్తారో ఒక్క ముక్కలో చెప్పాలంటే మన సెరిగిన దేవుడు అండి భగవంతుడు. అదే బాబా గారు. మీరు ఏ శక్తిని నమ్మితే ఆ శక్తిని మీరు పూర్తిగా నమ్మితే మీరు అందులో అద్భుతాలే చూస్తారు. మీ నమ్మకం స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ఎవరినైనా నమ్మండి, కృష్ణుడినైనా నమ్మండి. మరి మా ఇంట్లో నలుగురికే 4 దేవుళ్ళు ఇష్టం, ఒకరికి శివుడు ఇష్టం, ఒకరికి కృష్ణుడు ఇష్టం అంటారు. మీరు ఏ శక్తినైనా నమ్మండి, మీ నమ్మకం పూర్తిగా ఉన్నప్పుడు మీరు అందులో అద్భుతాలు చూస్తారు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇంకా ఎవరైనా మీ అద్భుతాలు కూడా నాతో షేర్ చేసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక్కలైనా కొంచెమైనా ఆలోచించగలిస్తే, ఇప్పుడు జీవితం అంతా అయిపోయాక మీరు ఎంత ఆలోచించినా వృధాయేనండి. ఎవరైనా టైంలోనే చేయాలి ఏదైనా. ఇప్పుడు నేను చదువుకుంటాను అంటే ఏజ్ వచ్చాక నేను చదువుకోవచ్చు, కానీ ఆ ఏజ్లో చదివితే దానికి ఒక
ఏముంటుంది, వాల్యూ ఉంటుంది, ఏదైనా సాధించగలం. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు, తెలియకుండా ఏమీ ఉండవు, అందరికీ అబ్నార్మల్గా ఉంటాయి. కానీ మనం ఒక్కసారి గుర్తు చేస్తాం, తెలియకుండా భూమి మీద ఏ మనుషులు ఉండరు కదండి. కానీ ముఖ్యం ఏంటంటే తెలుసుకోవాల్సిన వయసులో తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. నేను మా పిల్లలకి కూడా అలాగే చెప్తాను. జీవితం అంతా అయిపోయాక తెలుసుకొని మనం ఏం సాధిస్తాం అందులోని. ఇప్పుడు నేను డిగ్రీ రాసాను అనుకోండి, మళ్ళీ 10th వరకు చదువుతాను అనుకోండి, చదివానంతే ఏం సాధిస్తాను. ఇప్పుడు నా వీడియోలు కూడా నేను అందుకే చూస్తున్నాను, ఏమి ప్రిపేర్ చేసేసుకొని ఏమి ప్లాన్ చేసేసుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి అని లేదు. నాకు తోచిన 4 మంచి మాటలు నేను తెలుసుకున్న గురురాయుడు గురించి ఇలా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియోలు చూసిన 100 మంది చూడనియండి, 10 మంది చూడనియండి, ఒక్కరు చూడనియండి, ఒక్కరిలోనైనా చిన్నదైనా వాళ్ళకి సహాయపడితే నా వీడియోలు నాకు అంతే చాలండి. ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే భగవంతుడు దయ వల్ల నాకు అన్నీ సక్రమంగానే చూస్తున్నాడు నా దేవుడు. పిల్లలకి మంచి ఉద్యోగం, మంచి సొంత ఇల్లు. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి చిన్న జీవితానికి. సరే, ఇప్పుడు అడుగుతాను, ఎలా అన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, కాఫీ తాగారా, అందరూ బాగున్నారా? ఏంటి ఇలా సోదంతా వేసి ఇప్పుడు అడుగుతుంది అనుకుంటున్నారా? మనందరం ఒక ఫ్యామిలీ, చెప్పాను కదా, ఫ్యామిలీ అంటే ఇలానే ఉంటారు కదా. ఇంతకన్నా ఒక మంచి ఫ్యామిలీకి ఏం కావాలండి? మనం తెల్లార్లు కష్టపడి రాత్రంతా అయ్యి వచ్చి ఎవరి మట్టుకు వాళ్ళు ఉండి కన్నా ఇలా 4 మాటలు మంచి మాటలు ఆడుతూ మనం షేర్ చేసుకునే దానికన్నా ఇంకేం కావాలి? ఇదే కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా. నా ఫ్యామిలీతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఏమైనా షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు ఎంత పని ఉన్నా నేను మీకు లైక్ చేస్తూ మీ ఆన్సర్ ఇస్తున్నాను కదా, అలానే మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎంత పని ఉన్నా ఈ చిన్న జీవితానికి, ఎవరి జీవితానికైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? మన కష్ట సుఖాలు పంచుకొని ఒక ఆత్మీయులు, స్నేహితులు అంటారో, భర్త అంటారో, తండ్రి అంటారో, కొడుకు అనుకుంటారో, కూతురు అనుకుంటారో, మీ ఇష్టం. అదే కదా మన ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ అంటే అదే కదా. ఈ చిన్న జీవితానికి కావాల్సింది ఈ చిన్న సపోర్ట్, 4 మంచి మాటలు. బొమ్మరిల్లో డైలాగ్ ఉంటుంది కదా, అలా. ఇప్పుడు చెప్పండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? సరే, ఇది నేను ఏంటంటే ఇప్పుడు చూపించే వీడియోలు మా బాబు షిప్లో జాబ్ చేసేటప్పుడు మా కోసం పర్మిషన్ తెచ్చి షిప్ మొత్తం చూపించాడు. అప్పుడు కొన్ని వీడియోస్ తీసాను అనమాట. అందులో కొన్ని వీడియోస్ మీకోసమే షేర్ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. మీరు ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మన అందరిపై బాబాగారి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, అందరూ యూట్యూబ్ ఫ్యామిలీలు అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. భగవంతుని బ్లెస్సింగ్స్ మన అందరిపై ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. ఒక్కసారి అందరూ కలిసి ఓం సాయిరామ్ అందామా? బాబా గారికి థ్యాంక్ యూ కూడా చెప్దాం. ఇంత మంచి లైఫ్ ఇచ్చి మనని ఇలా ముందుకు నడిపిస్తున్నందుకు బాబా గారికి థ్యాంక్ యూ కూడా. తొందరలో రాఖీ వస్తుంది కదా, అన్న చెల్లెళ్ళు పండగ. మీకు ఎంతమందికి రాఖీ ఇష్టం? మీకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు? రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకున్న టైంలోనే కొంచెం టైం మీ చెల్లి అడుగుతుంది అనుకోని నాకు కామెంట్ చేయండి. నాకు అయితే 9 మంది అన్నలు, ఇందులో కన్నా నాకు భాష అన్న కూడా పరిచయం అయ్యారు. తనతో కలిపి 10 మంది. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు నా భాష అన్న. మీకు ఎంతమంది అన్నలు ఉన్నారు? మీకు రాఖీ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు రాఖీ ఇష్టమా? ఇష్టమైతే ఎంత ఇష్టం? సరే, ఇంకా వెళ్ళిపోతానని చెప్పి బోర్ కొట్టేసింది ఏంటి అనుకుంటున్నారా? సరే ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళిపోతానులేండి. ఇంకా బోర్ కొట్టించను, బాధ పెట్టను, ఎవరిని విసిగించను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. హ్యావ్ ఏ నైస్ డే. మా బాబు చిన్నప్పుడు అనమాట, మా మమ్మీ, మా అమ్మ కూడా నా దగ్గర ఇప్పుడు లేదు. బాబాగారి రూపంలో నా దగ్గరే మా అమ్మ ఇప్పుడు ఉంది అనుకుంటున్నాను. బాబాగారిని మా అమ్మే పంపించిందేమో అని చాలాసార్లు ఫీల్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను మా అమ్మ నా దగ్గర లేదు కాబట్టే నాకు బాబాని ఇచ్చిందేమో, అమ్మలాగా బాబాని. నాకు అన్నీ బాబానేలేండి, మీకు చాలాసార్లు చెప్పా ఉంటాను. చివరిగా మీ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటని అడగరా? కామెంట్ చేయరా? మీ అందరి పెదాల్లో నవ్వుని పదే పదే నాకు ఇవ్వండి. నేను ఇది ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరి పెదాల్లో నవ్వు నాకు పదే పదే మీ నవ్వు నాకు ఇవ్వాలి. మీ అందరూ కూడా ఇస్తానని ప్రామిస్ చేస్తారా? మాటిస్తారా? ఓకేనా? కెన్ ఐ ఎక్స్పెక్ట్ దట్? బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ కలుద్దాం మరిన్ని మాటలతో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. బాబా గారి బ్లెస్సింగ్స్ మన అందరిపై ఉండాలి. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మాటలతో మళ్ళీ కలుద్దాం.